హలో అండి, దిస్ ఈజ్ లావణ్య. సో ఈరోజు మేము షాపింగ్కి వెళ్తున్నాం, నేను అమ్మ. సో చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు అమ్మతో షాపింగ్కి వెళ్ళడం. ఎందుకంటే మా మమ్మీకి నేను ఈరోజు శారీస్ తీసుకుందాం అనుకున్నాను, అందుకే షాపింగ్కి వెళ్తున్నాము. సో సంక్రాంతి షాపింగ్ ఇది. అమ్మ వాళ్ళు ఊరు వెళ్తారు కదా, అమ్మ కోసం అని చెప్పి సంక్రాంతికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాను. అందుకని కొంచెం ఆల్రెడీ సంక్రాంతికి ఇంకా టైం ఉంది కదా, మేము మ్యాక్సిమం సండే ఆ సాటర్డే స్టార్ట్ అవుదాం అనుకున్నాము. అందుకే ఇంకా ఇప్పుడే తీసుకొని వద్దాము, మళ్ళీ రేపు ఎల్లుండి కొంచెం వర్క్ ఉంది, అందుకని ముందే వెళ్దాంలే అనుకొని ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. సో మా పెద్దబాబు స్కూల్కి వెళ్ళిపోయాడు, చిన్నోడిని తీసుకొని వెళ్తున్నాము. మా చిన్నోడు షాపింగ్ అనేసరికి బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే భలే ఎంజాయ్ చేస్తూ చెప్తున్నాడు. బడికి ఫుల్ జోస్ వచ్చేసింది. ఇక్కడేమో కార్లో వెళ్దామా ఆటోలో వెళ్దాం అంటే కారు అని స్టార్ట్ చేశాడు. వాళ్ళ డాడీ అయితే కార్లో తీసుకెళ్తా ఉంటాడు, అందుకనే వాడికి అలవాటు అయిపోయింది. అందుకనే కారు అని చెప్పి సిగ్గుపడిపోతున్నాడు. నేను ఇక్కడ ఆటో కోసం వెయిటింగ్ అన్నమాట. సో ఆటో వచ్చే వరకు అలా బయట నుంచి కొంచెంసేపు అమ్మతో మాట్లాడుతూ ఉన్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎంత ప్రౌడ్ మూమెంట్ కదా. నాకైతే ఇది ప్రౌడ్ మూమెంటే, ఎందుకంటే చిన్నప్పుడు అంతా అమ్మ నా కోసం షాపింగ్ చేసేది పండగలు వస్తే. సో ఇప్పుడు అమ్మ కోసం నేను షాపింగ్ చేస్తున్నా. సో చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మ కూడా ఫుల్ హ్యాపీ. ఫస్ట్ అయితే ఎందుకమ్మా నాకు వద్దు అది చెప్తారు కదా ఖచ్చితంగా, ఏదైనా తీసుకుంటున్నా అంటే చాలు అమ్మ ఫస్ట్ నాకు ఎందుకు చెప్పు అని అంటుంది. బట్ అయినా కూడా తర్వాత ఒప్పుకుందన్నమాట వెళ్దామనేసరికి. ఇంకా అమ్మ టైం దగ్గరికి వెళ్తాను, ప్లీజ్ అమ్మ తీసుకుందామని చాలాసేపు బ్రతిమలాడితే ఒప్పుకుంది. ఫస్ట్ అయితే అసలు నాకేం వద్దు, ఇప్పుడు ఎందుకు ఖర్చు అలా స్టార్ట్ చేసింది. అమ్మ వాళ్ళందరూ అంతే కదా, పిల్లల కోసం అయితే ఎంతైనా ఖర్చు పెడతారు, కానీ వాళ్ళ దాకా వచ్చేసరికి అస్సలు ఏం ఖర్చు పెట్టరు. ఎందుకులే మాకెందుకులే, రేపు మీకే యూజ్ అవుతాయి, మీకు ఆ డబ్బులు మీకే యూజ్ అవుతాయి, ఇలాగే మాట్లాడుతుంది మా మమ్మీ అయితే. సో చాలాసేపు కన్విన్స్ చేస్తే ఒప్పుకుంది. ఇప్పుడు మాకు దగ్గరలో ఏంటంటే జేఎన్టీయూ ఉంటుంది. జేఎన్టీయూలో చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, అందుకనే ఫస్ట్ జేఎన్టీయూ వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇక్కడ వెళ్ళే దారిలో చెరువు దగ్గర యాక్సిడెంట్ అయింది. థ్యాంక్ గాడ్ అతనికైతే ఏం అవ్వలేదు, చిన్నగానే ఏదో బైక్ తగిలినట్టుంది, ఒక కాలుకి ఏదో చిన్నగా దెబ్బ తగిలింది, కానీ తను బాగానే ఉన్నాడు, ఏం ప్రాబ్లం లేదు. బట్ ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా నడపండి. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ యాక్సిడెంట్ అయింది స్విగ్గీయో జొమాటో పర్సన్ అతను. సో వాళ్ళే కొంచెం ర్యాష్గా, స్విగ్గీ జొమాటోనే కాదు కానీ ఈ డెలివరీ బాయ్స్ కొంచెం స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారు. నేను చాలా వరకు ఈ మధ్యలో యాక్సిడెంట్స్ అన్ని వాళ్ళే చూశాను, అందుకే చెప్తున్నా. సో కొంచెం సేఫ్గా వెళ్ళండి, మీ పేరెంట్స్ ఫ్యామిలీస్ ఇంటి దగ్గర వెయిట్ చేస్తారు మీకోసం, కాబట్టి కొంచెం జాగ్రత్తగా నడపండి. అండ్ ఇంకొకటి ఆర్కే కలెక్షన్లో చూద్దాం అనుకున్నాము. ఆర్కే కలెక్షన్ అంటే మామూలు క్రౌడ్ ఉండదు, ఏదో డీమార్ట్లో ఫిష్ మార్కెట్లో ఉన్నంత క్రౌడ్ ఉంటుంది, ఎప్పుడు సూపర్ మార్కెట్ లాగే ఉంటుంది అక్కడ. మా బాబు వచ్చేటప్పుడు దారిలోనే నిద్రపోయాడు. సో ఇంకా తను పట్టుకొని షాపింగ్ చేయడం కుదరదని చెప్పి నేను పక్కన కూర్చున్నాను. అమ్మ చూస్తుంది శారీస్, చూసి నాకు చూపిస్తుంది, ఇది బాగుందా అని అడుగుతుంది. సో తనకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంది, అన్ని శారీస్ ఒకేసారి చూస్తే ఏం అర్థం కాదు. ఇంకొకటి ఆ లైటింగ్స్లో ఏ చీర పట్టుకున్నా బాగుందనే అనిపిస్తుంది, ఇంటికి వచ్చాక కానీ అర్థం కాదు ఏ చీర బాగుందో, అంత హెవీ లైటింగ్ ఉంటుంది కదా. కలర్స్ కూడా ఏది పట్టుకుంటే అది బాగుంది అనే ఫీలింగ్లోనే కనబడుతుంది, అన్ని బ్రైట్గా కనబడతాయి. ఇక్కడ ఇంకా మా అమ్మ నా వల్ల కాదు, నువ్వు సెలెక్ట్ చేయి ఏదో ఒకటి, నాకైతే అసలు అర్థం కావట్లేదు, అన్ని చీరలు బాగా కనబడుతున్నాయి అని చెప్పింది. అందుకే ఇలా అమ్మ కోసం కొన్ని, ఇంకా అమ్మకి చేస్తే నేను ఊరుకోలేదుగా, నేను ఒక్కొక్క చీర చూసి నాకు ఇది బాగుంటుంది, అమ్మకి ఇది బాగుంటుంది అని చెప్పి ప్రతిసారి అలా పెట్టుకొని చూస్తున్నాను అనమాట. అండ్ ఇంకొకటి, నేను ఇక్కడ చూసిన ప్రతి శారీ ఆల్మోస్ట్ 1500 బిలో శారీసే అన్నీ చూశాను. ఎందుకంటే ఆల్మోస్ట్ కొంచెం బడ్జెట్లో శారీస్ కొందాం అనుకున్నాము. ఒక కొన్ని 2-3 శారీస్ తీసుకోవాలి, బట్ బడ్జెట్లో ఉండాలి అనుకున్నాము. నాకు ఆర్కే కలెక్షన్లో ఎప్పుడు వెళ్ళినా కూడా మంచి బడ్జెట్లోనే శారీస్ అన్నీ తీసుకున్నాను. నాకు నచ్చిన నా దగ్గర ఆల్మోస్ట్ శారీస్ అన్నీ కూడా చాలా వరకు ఆర్కే కలెక్షన్లో తీసుకున్నవే.
ఎందుకంటే నాకు క్వాలిటీ బాగా అనిపిస్తుంది అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువే ఉంటుంది. ఇక్కడ పార్టీ వేర్ శారీస్ కానివ్వండి, లేకపోతే డైలీ వేర్ పర్పస్ కొంచెం పట్టు శారీస్ ఏవైనా కూడా బడ్జెట్లోనే వస్తాయి అండ్ కలెక్షన్ అయితే సూపర్గా ఉంటుంది. అందుకని చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చాలా వరకు మనకి ఇలా బ్యాస్కెట్ లాగా ఇస్తారనమాట, దాంట్లో వేసుకోవడానికి. సూపర్ మార్కెట్లో ఎలా బ్యాస్కెట్ పట్టుకొని తిరుగుతారు, ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. సో చాలా బాస్కెట్స్ ఉంటాయి, అందులో అన్నీ వేసుకుని అందరూ అలా తీసుకుంటారు. సో నేను ఇక్కడ మా బాబు ఆ బాస్కెట్ పట్టుకొని ఆడుకుంటున్నాడు. పైన ఫస్ట్ ఫ్లోర్లో కూడా కలెక్షన్ ఉంటుంది, అక్కడ కూడా చాలా బాగుంటాయి. అక్కడ ఏంటంటే కొంచెం మనకి 500-600 రూపీస్కే శారీస్ ఉంటాయి, అవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి, నాకు పర్సనల్గా చాలా నచ్చుతాయి. అండ్ ఇక్కడ మా షాపింగ్ అయితే అయిపోయింది అండ్ బిల్ చేయిస్తున్నాను అనమాట. సో మా వాడు నిద్రకు వచ్చేసి నిద్ర ఆకలి రెండు. నేను ఇంటి నుండి వచ్చేటప్పుడు పాలు తీసుకురావడం మర్చిపోయాను. సో ఇక్కడ ఫుల్ కోపం వస్తుంది. అండ్ దారిలో స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది, అక్కడ నడుస్తూ చూస్తుంటే టాయ్స్ కనబడ్డాయి వాడికి. కథం స్టార్ట్ అయిపోయింది నాకు అక్కడ. బొమ్మ కావాలి బొమ్మ కావాలి ఒక్కటే గోల. అండ్ మాకు ఇక్కడ కేఎల్ఎం దగ్గర రాజమండ్రి రోజ్ మిల్క్ అని ఒకటి ఉంటుంది డ్రింక్, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఈసారి ఎవరైనా అటువైపు వెళ్ళినప్పుడు ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్ అనిపిస్తుంది నాకు. సో అక్కడ మా మమ్మీకి ఆ డ్రింక్ తీసుకున్నాను, అలాగే మా విషుకు కూడా అక్కడే తీసుకున్నాను అనమాట. వాడికి పాలు లేవు కదా అని చెప్పి అది ఇచ్చాను, అది ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు తాగేలోపు మేము కొంచెం షాపింగ్ చేద్దాం, స్ట్రీట్ షాపింగ్ లాగా అని చూసాను. నేను ఎక్కడికి వెళ్ళినా జేఎన్టీలో స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే నేను పక్కా చూస్తాను. నాకు ఇంట్లో ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా ఇంకా కొంటూనే ఉంటాను. ఇంకా చిన్న చిన్న స్టఫ్ ఏమైనా ఉంటుందా ఏంటి అని చూడడానికి వచ్చాను ఇక్కడికి. సో ఇక్కడ ఇంకా చాలా వెరైటీసే ఉన్నాయి అండ్ హెయిర్ బ్యాండ్స్ కానివ్వండి అన్నీ ఉన్నాయి. అసలు ఇక్కడ దొరకందంటే ఉండదు స్ట్రీట్ షాపింగ్లో. నాకైతే కొన్ని ఇయర్ రింగ్స్ చాలా నచ్చాయి, అవి తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మా బాబు మధ్యలో చాలా క్రాంకీ అయిపోయాడు, వాడికి ఆకలిస్తున్నట్టుంది. మధ్యలో ఆ డ్రింక్స్ అవి తాగాడు కానీ వాడికి సరిపోలేదు. ఇంకా ఇంటికి వెళ్ళి ఫుడ్ పెట్టాలనేసి నేను త్వరగా ఇంటికి వచ్చేసాను. అమ్మ కోసం నా కోసం నేను ఏమేమి షాపింగ్ చేశానో నేను ఇదే వీడియోలో చూపిస్తాను. సో చాలా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా నేను ఆర్కే కలెక్షన్లోనే తీసుకున్నాను. ఎందుకంటే నాకు మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు ఈ స్టోర్లో చాలా తక్కువకి వస్తాయనే ఫీలింగ్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను మొన్న రీసెంట్గానే జేఎన్టీ వెళ్ళాను అనమాట. నా ఫోన్ స్క్రీన్ పోయిందైతే దాన్ని వేయించుకోవడానికి వెళ్ళినప్పుడు నేను ఒక 2 శారీస్ తీసుకున్నాను. సో ఆల్రెడీ నా సంక్రాంతి షాపింగ్ అయితే అయిపోయింది. బట్ ఈ రోజు మాత్రం నేను అమ్మ కోసమే వెళ్ళాను స్పెషల్గా. అమ్మ కోసం వెళ్ళినా ఎవరి కోసం వెళ్ళినా ఒక శారీ అయితే ఖచ్చితంగా నా కోసం తెచ్చుకోవడం నాకు అలవాటు. సో అలా ఈరోజు అమ్మతో పాటు వెళ్ళి ఇంకొక శారీ కూడా తెచ్చుకున్నాను. అది కూడా ఎలా ఉందో చెప్పండి, కొన్ని శారీస్ చూపిస్తాను నేను ఏమేమి సంక్రాంతి తీసుకున్నాను ఈసారి. సో నా ఫస్ట్ శారీ వచ్చేసి ఇది, ఈ శారీ తీసుకున్నాను. సో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది చీరకి. ఇంకొక హైలైట్ ఏంటంటే ఇది కాంట్రాస్ట్లో ఇచ్చారనమాట బ్లౌజ్. నేను బ్లౌజ్ కూడా అది స్టిచ్చింగ్ చేయించేసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 1 డేలోనే ఇచ్చేసారు నాకు దీన్ని. సో ఎందుకంటే నాకు సంక్రాంతికి లేట్ అయిపోయే ఛాన్స్ ఉంది కదా అని ఫస్ట్ డే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. మళ్ళీ ఏదైనా మోడల్స్ పెట్టించుకున్నాం అనుకోండి లేట్ చేస్తారు కదా, అందుకని. సో నేను స్టిచ్చింగ్ కూడా ఎలా చేయించుకున్నానంటే ఇలా వెనకాలేమో ఇలా స్టెప్స్ లాగా వచ్చింది కదా స్కాలప్. సో సైడ్కి ఏమో ఇలా సింపుల్గా చిన్న లేస్ ఒకటి తీసుకున్నాను. ఇలా ఈ శారీకి ఈ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారనమాట. కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది, నాకు చాలా నచ్చింది ఇలా. సో నాకు ఎక్కువగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉండే శారీస్ అంటే చాలా నచ్చుతాయి, అందుకే నేను ఈ మోడల్ తీసుకున్నాను. అండ్ ఇది కొంచెం లైక్ ఫాలింగ్ శారీ అంటారు కదా, మెత్తగా ఉందన్నమాట. అంటే కొంచెం నేను చబ్బీగా ఉంటాను కదా, సో నాకు ఇట్లా మెత్తగా ఉన్న శారీస్ నచ్చుతాయి. కొంచెం పట్టు చీరల కన్నా ఇలాంటివి స్మూత్గా అనిపిస్తుంది, అందుకని ఇలా తీసుకున్నాను. అండ్ ఇంకొక శారీ వచ్చేసి సంక్రాంతి కోసం తీసుకుంది ఇది కూడా. సో ఈ చీర, సో ఇది ఏంటంటే కొంచెం పార్టీ వేర్ టైప్ ఉంది కదా అని చెప్పి ఇలా తీసుకున్నాను. బాందిని ప్రింట్ వచ్చింది, కొంచెం ఇలా ఉంది అన్నమాట. బాందిని అని కూడా కాదు, డాట్స్లా వచ్చింది. సో బాగుంది, కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంది. సేమ్ దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజే వచ్చింది. బ్లౌజ్ ఎలా వచ్చిందంటే
ఇలా వచ్చిందనమాట. దీనికి నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేయించేసాను. సో ఈ శారీ ఈ బ్లౌజ్ అనమాట ఇలా ఇచ్చారు. దీనికి ఆపోజిట్ ఇలా అయినా పేరప్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా పేరప్ చేసుకోవచ్చు. నాకు రెండింటికి మ్యాచ్ అయిపోతుంది అన్నట్టుగా నేను 2 శారీస్ కలిపి ఇలా తీసుకున్నాను. అండ్ ఈ బ్లౌజ్ దీనికి కూడా బాగుంటుంది. మీరు చెప్పండి ఏది ఎలా బాగుంటుంది? ఇది ఇలా బాగుంటుందా లేకపోతే ఇలా బాగుంటుందా? ఇది ఇలా బాగుంటుందా ఇలా బాగుంటుందా? ఏది ఎక్కువ బాగుంటుందో మీరు చెప్పండి. అండ్ ఇంకొకటి, ఇది నేనైతే ఇప్పుడు తీసుకోలేదు, బట్ శారీ మాత్రం ఇప్పుడే కట్టుకోవాలనుకున్నా సంక్రాంతికి. సో ఎన్ని శారీస్ కట్టుకుంటామో తెలియదు కానీ తీసుకోవడం అయితే తీసుకున్నా. ఇది నేను లాస్ట్ టైం సత్యనారాయణ వ్రతాన్ని కట్టుకున్నాను చెప్పి కొన్నాను ఫస్ట్, బట్ అప్పుడు కట్టుకోలేకపోయాను. ఇది కూడా ఆర్కే కలెక్షన్లోనే శారీ తీసుకున్నది. సో సంక్రాంతి కోసమే ఇంకా అప్పటి నుండి పక్కన పెట్టి ఇప్పుడైనా కట్టుకుందామని సంక్రాంతి దాంట్లో అమ్మన్నాను. ఇంకెక్కువ కాస్ట్లీ శారీ ఏముందు, ఇది ఉంది కదా అని చెప్పి దీన్ని తీసేసుకున్నాను. సో ఈ శారీకి ఏంటంటే ప్లెయిన్ శారీ తీసేసుకొని దీనికి ఇలా బార్డర్ వేయించాను అనమాట. లేస్ తీసుకొని లేస్ కుట్టించేసాను. సో ఇది కుట్టించడం వల్ల శారీ ఫుల్ గ్రాండ్ కనబడుతుంది. అండ్ బై ద వే ఈ శారీస్ వచ్చేసి ఇది నాకు సమ్ 1800 అలా పడింది శారీ అంతే. అండ్ ఈ శారీ వచ్చేసి 1100 రూపీస్ పడింది. అండ్ ఇది కూడా చాలా తక్కువ, సమ్ 1200 రూపీస్కి తీసుకున్నా ఈ శారీ. సో నాకు అన్నీ కూడా బడ్జెట్లోనే అనిపించాయి. అండ్ ఈ శారీ కోసం నేను మొన్న మా హస్బెండ్ బర్త్డే షాపింగ్ కోసం వెళ్ళినప్పుడు బ్లౌజ్ కొన్నాను కదా, సో ఆ బ్లౌజ్ మిక్స్ అండ్ మ్యాచ్ లా ఉంటుందని చెప్పి ఇలా బ్లౌజ్ తీసుకొని దీనికి పేర్ చేస్తున్నాను అనమాట. ఈ శారీకి ఈ బ్లౌజ్ పేర్ చేయాలనుకున్నాను. సో ఇలా స్టోన్ వర్క్ ఉంది కదా, సో ఇది బాగా కనబడుతుంది. సిల్వర్ టైప్ ఉంది కదా ఇది, ఇక్కడేమో సిల్వర్ స్టోన్స్ లా వచ్చాయి. సో బాగా కనబడుతుంది అనిపించి ఇలా ట్రై చేశాను. ఇప్పుడు నెట్టెడ్ అంతా బాగా ట్రెండ్ అయిపోయింది కదా, అందుకే ఇది ఇలా బాగుందా, నాకైతే నచ్చింది. సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ఇలా ఈ లైట్ కలర్ శారీకి ఇలాంటి థిక్ కలర్ బ్లౌజ్ బాగుంటుంది, అందుకే ఇలా పేరప్ చేశాను. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నా శారీస్ అయిపోయాయి. అమ్మ కోసం ఏం తీసుకున్నానో కూడా చూపిస్తా. ఫస్ట్ అమ్మకే చూపించాలనుకున్నా, బట్ సెకండ్ చూపిస్తున్నా. అమ్మ ఏమో ఇది తీసుకుంది. శారీ అంతా ఇలా వర్క్ వస్తుంది, నాకైతే చాలా నచ్చింది చీర. సో శారీ కింద కూడా చిన్నగా లేస్ లాగా ఇచ్చారు, ఇక్కడ కింద చిన్న ఫ్లోరల్ టైప్ ఇచ్చారు కదా, బాగుంది చీర అంతా. నాకు భలే అనిపించింది శారీ చూడగానే. సో అమ్మకి చూసిన వెంటనే చీర నచ్చిందంట. మా అమ్మకి పట్టు చీరల కన్నా ఇలా కొంచెం మెత్తగా ఉన్న చీరలు అంటే చాలా నచ్చుతాయి, అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకొక శారీ కొంచెం ఫెస్టివల్ కదా, కొంచెం గ్రాండ్గా ఉండాలని చెప్పి ఇది ఒకటి తీసుకుంది. బాగుందా ఈ చీర? ఇది కూడా అమ్మకే. ఇలా వస్తుంది చీర అంతా. ఇదేమో సమ్ పళ్ళు అనుకుంటా. చీర అంతా ఇలా బూటీస్ వస్తాయని చెప్పారు నాకు. సో నాకు ఈ చీర చాలా నచ్చింది. అమ్మకి కలర్ కూడా లేదని చెప్పి ఈ కలర్ తీసుకున్నాను నేను. బాగుందా? తర్వాత నేను ఇంకొక శారీ తీసుకున్నాను కదా ఈరోజు వెళ్ళి, అదే శారీ అంటే ఇది. ఏంటో ఎన్ని చీరలు ఉన్నా మళ్ళీ కొత్తది కొంటా ఉంటాను. సో ఈరోజు ఫ్రెష్గా ఈ శారీ ఒకటి తీసుకొని వచ్చాను. మొన్న 3 days కూడా అవ్వలేదు అది తీసుకొని వెంటనే నేను బ్లౌజ్కి స్టిచ్చింగ్ ఇచ్చేసాను. ఆ తర్వాత ఈరోజు వెళ్ళాను కదా మళ్ళీ అమ్మతో వెళ్ళినప్పుడు నాకు ఈ కలర్ కూడా నచ్చింది. అండ్ ఇది చాలా లైట్ వెయిట్ ఉంది, చూస్తే పట్టుకుంటే అయితే అసలు చాలా లైట్ వెయిట్ ఉంది. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇలా ఇచ్చారు ఫ్లోరల్ టైప్. సో నాకు ఇది ఎందుకో నాకు కట్టుకుంటే బాగుంటుందేమో అనిపించి ఇది తీసుకున్నాను చీర. ఇది కూడా చాలా తక్కువే, ఇది 1200 పడింది నాకు. ఇది మమ్మీ శారీ వచ్చేసి 1300 అలా పడింది. ఇది కూడా మమ్మీ శారీ ఒక 1000 రూపీస్ 1070 సంథింగ్ అలా పడింది. సో
మీకు ఎవరికైనా ఈ శారీస్ నచ్చితే ఆర్కే కలెక్షన్ జేఎన్టీయూలో ఉంది కదా, కేపీహెచ్బి రోడ్ నెంబర్ 1లో ఉంటుంది. సో అక్కడ ఇంకా ఉన్నాయి శారీ కలెక్షన్. మీకు ఎవరికైనా నచ్చితే స్టోర్ విజిట్ అవ్వండి. అండ్ ఇంకొకటి ఇది మనకు ఆన్లైన్లో కూడా ఉన్నాయి, ఒకసారి మీరు ఆన్లైన్లో కూడా చూసి తీసుకోవచ్చు. నాకు ఆన్లైన్లో కన్నా ఆఫ్లైన్లోనే శారీస్ బాగా అనిపించాయి. అండ్ ఇంకా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది జేఎన్టీయూలో. సో వెళ్తే ఖాళీగా అస్సలు ఉండను, ఏదో ఒకటి కొంటూ ఉంటాను. ఇంకా కామన్గా మమ్మీ ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఏవో కొనేసుకుంది. అండ్ నాకు ఇలాంటి ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. సో సింపుల్గా టాప్స్ అవి వేసుకున్నప్పుడు బాగుంటుంది, కుర్తీస్ అవి వేసుకుంటాం కదా. అండ్ ఇంకా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా ఇంకా కొంటూనే ఉంటాను, అంత ఇష్టం ఇయర్ రింగ్స్ అంటే. సో ఇదేమో ఈ శారీకి మ్యాచ్ అవుతాయి అని చెప్పి తీసుకున్నాను. కొంచెం దగ్గరగా ఉంటుంది షేడ్ అది, బుట్టలు. అండ్ ఇంకొక ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా తీసుకున్నాను. ఇవేమో ఎగ్జాక్ట్ దీనికి బాగుంటాయి. సో ఈ ఇయర్ రింగ్స్ కూడా ఈ శారీ కోసం అని తీసుకున్నా. ఇంకేం లేదు. ఇప్పుడు ఇవి బాగా అడుగుతుంటారు కదా ఇలాంటివి, ఈ పూసల దండలు లాంటివి నేను మా పిల్లల కోసం అని తీసుకున్నాను అనమాట. అంతే ఈ వీడియో. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.